చేసుకుని పరిశుద్ధులో విమోచుకున్న నీ పరిశుద్ధ నామని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా రాత్రంతా మాకు మంచి నిద్రనిచ్చావు. తిరిగి ఉదయ కాలంలో ప్రభా ఈ పాద సన్నిధికి వచ్చటకు వాళ్ళకి వచ్చినందుకు వందనాలు. నీ వాక్యముని వెలుగులో నడుచుటకు కృప దయచేసిన వందనాలు. ప్రభా నీ వెళ్ళని స్వరం మా కోసం వినిపించారు. నీ కృప దయచేయండి. యేసు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను. సంఖ్యాకాండము 10వ అధ్యాయం. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చినవు, నువ్వు 2 వెండి బూరలు చేయించుకున్నావు. నకేషి పనిగా వాటిని చేయించేవారను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తల్లించుటకును నీకుండవలను. ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజం ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం ఎదుట నీ యొద్ద కూడి రావలను. 4 వారు ఒక్కటే ఈదిన ఎడల ఇశ్రాయేలు సమూహములకు ముఖ్యములైన ప్రధానులు మీ యొద్ద కూడి రావాలను. మీరును ఆర్భాటముగా ఊదినప్పుడు ఉత్తర దిక్కున దిగి ఉన్న సైన్యములు సాగవాలని. మీరు 2 మారులు ఆర్భాటంగా ఊదినప్పుడు దక్షిణ దిగిన సైన్యములు సాగవలను. వారు ప్రయాణమైపోయినప్పుడు ఆర్భాటంగా ఊదవలను. సమాజమును కూడినప్పుడు ఊదవలను కానీ ఆర్భాటము చేయవలదు. అహరోను కుమారులైన యాజకులు ఈ బూర ఊదవలను. నిత్యమైన కట్టడను బట్టి అవి మీ వంశంలో పరపరంగా మీకు ఉండును. మిమ్మల్ని బాధించి శత్రువులను విరోధముగా మీ దేశంలో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బూరలో ఆర్భాటముగా ఊదవలను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధి మీరు జ్ఞాపకంతో వచ్చినప్పుడు మీ శత్రువుల నుండి రక్షింపబడదు. మరియు ఉత్సాహ దినమునందు నియామక కాలమునందును నెలల ఆరంభమందును మీరును దహన బలులుగా సమాధాన బలులుగా అర్పించేటప్పుడు ఆ బూర ఊదవలను. అప్పుడు అవి మీ దేవుని సన్నిధి మీకు జ్ఞాపకార్థంగా ఉండును. మీ దేవుడైన యెహోవాను నేనే. 2వ సంవత్సరం 2వ నెల 20వ తేదీ మేఘము సాక్షి మందిరము మీద నుండి పైకెత్తబడిన కనుక ఇశ్రాయేలు సినాయి అరణ్యంలో నుండి ప్రయాణం చేయసాగిరి. తరువాత ఆ మేఘము పారాను అరణ్యంలో నిలిచింది. యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి వారు మొదటి ప్రయాణం చేసిరి. యూదీల పాషేపు ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగను. అమ్మినాదాబు కుమారుడైన నయాసాను ఆ సైన్యమునకు అధిపతి. ఇశ్శాఖారీయులు గోత్ర సైన్యమునకు మాయేరు కుమారుడైన నెతనీలు అధిపతి. జబీలీలు గోత్ర సైన్యమునకు ఏరోబు కుమారుడైన ఎలియాబు అధిపతి. మందిరము విప్పబడినప్పుడు గెర్షోనీయులను మొరారీయులను మందిరమును మోయిచు సాగిరి. 18 రుబేనీయులు పల్లెమును ధ్వజము వారి సేనల చొప్పున సాగాను. ఈ సైన్యములకు షాదేరు కుమారుడైన ఎలీసూర్ అధిపతి. సిమ్యోనీయులు గోత్ర సైన్యములు మొరీషాదాయి కుమారుడైన షెలోమీయులు అధిపతి. గాదీయులు గోత్ర సైన్యములకు చేయూసేడైన కుమారుడైన ఎలియాసాపు అధిపతి. కహతీయులు పరిశుద్ధమైన వాటిని మోయిచు సాగిరి. అందరూ వచ్చులోగా వారు మందిరంలో నిలవబెట్టిరి. ఎఫ్రాయిమీయులు పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున సాగిన ఆ సైన్యములకు అమీహూదు కుమారుడైన ఎలీషామా అధిపతి. పెదారు కుమారుడైన గమాలియేలు మనష్షీల గోత్రములకు అధిపతి. గిద్యోను కుమారుడైన అబీదాను బెన్యామీను గోత్ర సైన్యములకు అధిపతి. దానియేలు పాలెపు ధ్వజము సాగిన అది పాలెములన్నిటిలో వెనుక నుండును. అమిషదాయి కుమారుడైన
అహీదునకు సైన్యములకు అధిపతి, ఒక్రాను కుమారుడైన వగీయేలు అషీరీలు గోత్ర సైన్యములకు అధిపతి, ఎనాను కుమారుడైన అహీరా నాప్తలి గోత్ర సైన్యములకు అధిపతి. ఇజ్రాయేలు ప్రయాణం చేయనప్పుడు తమ తమ సైన్యములు చొప్పునే ప్రయాణమై సాగిరి. మోషే మామయ్యగు మిద్యామీనుడైన రెబూయేలు కుమారుడగు ఓబుతో మోషే యెహోవా మా కిందకని చెప్పిన స్థలంలోకి మేము ప్రయాణమై పోచున్నాము, మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసేదను. యెహోవా ఇజ్రాయేలులకు తాము చేయబో మేలును గూర్చి వాగ్దానం చేసిననగా అందుకు కదడు, నేను రాను, నా దేశమునకు నా వంశముల యొద్దకు వెళ్ళుదునాను. అందుకు మోషే, నీవు దయచేసి మమ్మల్ని విడిపింపకము, ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసి ఆ స్థలము మీకును తెలిసినవి, మీకు మాకు కన్నుల వలె ఉండు. మరియు నీవు మాతో కూడా వచ్చిన యెహోవా ఏ మేలు చేయునో ఆ మేలును బట్టి మేము నీకు మేలు చేయదుమని. వారు యెహోవా కొండ నుండి 3 దినములైన ప్రయాణం చేసిరి. వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణంలో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగింది. వారు తాము దిగిన స్థలం నుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటి వేళ వారి మీద ఉండెను. ఆ మందసము సాగినప్పుడు మోషే, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోదురుగాక, నిన్ను ద్వేషించేవారు నీ ఎదుటి నుండి పారిపోదురుగాక అని లాస్ట్ వచ్చిన చదువు. అది నిలిచినప్పుడు అతడు యెహోవా ఇజ్రాయేలు నీ నెల మధ్యకు మరలా రమ్మనని. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా జీవించారంటే, పగటిలో మేఘ స్తంభముగా దేవుడు వారిని నడిపించారు, రాత్రిలో అగ్ని స్తంభముగా వారికి దేవుడు అయినాడు. అంత గొప్ప దేవుడు వారిని నడిపించుకుంటూ వచ్చాడు. జీవమైన దేవుడు భూమి ఆకాశాన్ని సమస్తము మాటతోనే సృష్టించిన దేవుడు మనుషుల్ని ఆ రోజులలో ముఖాముఖిగా మాట్లాడి నడిపించుకుంటూ వచ్చాడు. పగటిలో మేఘ, అందుకే పాట కూడా, పగటిలో మేఘ స్తంభంగా, రాత్రిలో అగ్ని స్తంభంగా రక్షకుడు మరి రక్షకుడా మాకు సగితి, ధన్య 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 ప్రభుకి తానే రక్షణ మనకు సగి అని చక్కటి పాట కూడా ఉన్నాయి. ఇజ్రాయేల్ ప్రజలని పగటిలో మేఘ స్తంభంగా, రాత్రిలో అగ్ని స్తంభంగా ఉండి నడిపించుకుంటూ వారిని నడిపించుకుంటూ వెళ్ళాలి. అయినను ఆ ప్రజలు దేవుడు చెప్పిన మాట విన్నారా? మోషే చెప్పిన మాట విన్నారా? వినలే. వారికి ఇష్టం వచ్చిన త్రోవలో వెళ్ళారు. మోషేని ఎంత విసిగించారో ఆ 40 అరణ్యములో ఆ ప్రజల విషయం. చివరికి 2 ప్రవేశించారంట, అరణ్యంలో సంహరింపబడ్డారంట. చూసారా? చెప్తే వినకుండా చచ్చిపోయారు, సంహరింపబడ్డారంటే చెప్పండి. ఈ రోజుల్లో కూడా అది అలానే జరుగుతుంది. బైబిల్లో స్పష్టంగా రాయబడింది. దేవుడు నేనే దేవుడు, వేరొక దేవుడు లేరని చెప్పినా కానీ వీళ్ళలోని ప్రజలుగా ఆచారం, అలవాటు, పూర్వీకులు ఆనాటి నుండి ఈనాటి వరకు ఉన్నది. మరి చూస్తూనే ఉన్నాం. ఎవరికి ఇష్టం వచ్చినది దేవతలు వాళ్ళు చేసుకొని పూజించారు. కాబట్టి ఆనాటి నుండి ఈనాటి ఉన్నవారు కాబట్టి దేవుడి కోపం ప్రజలపై ఎన్నో విధాలు జరుగుతుంది. ఇప్పుడు వర్షాల కోసం కనిపెడుతూ ఉన్నాం. జనులందరూ ఆంధ్ర తెలంగాణ వర్షం కోసం కనిపెడుతున్నారు. వేరే దేశాలలో కేరళ, మరి ముంబాయి, ఇంకా వేరే దేశాలలో వర్షం వచ్చి నీళ్ళు జలమలు ఇళ్ళన్నీ కూరుకుపోయి ఉంటాయి. ఇక్కడేమో వర్షం లేక వర్షం కోసం కనిపెట్టుకుంటూ ఉంటుంది.
దేవుని కోపం వస్తుంది. మరి సంఖ్యాకాండంలో ఉన్నది చక్కగా వారి దేవతలను చేసుకొని పూజించిన కారణాన్ని బట్టి దేవుడు కూడా అట్టు కూడా వర్షం లెక్క ఉంటుంది కూడా ఈయటను కూడా దేవుడు వెనకాడుతూ ఉంటాడు. ఆ వాక్యము చదివినప్పుడు నాకు బాధ అనిపించింది. ఆ కాలంలో కురిసే వర్షాలు రాకుండా అయితే ఎందుకు ఇలాంటివి చేస్తున్నాడు దేవుడు అంటే దేనికి ఒకసారైనా కోపం రాకుండా ఉంటుంది. ఒకసారి కాకుండా ఒకసారైనా ఈ ప్రజలపై చూసినప్పుడు మనం ఇంట్లోనే మన తల్లిదండ్రులు చెప్పినప్పుడు లేకుంటే ఒకసారి చూస్తాం, అరే రారా అంటే రాలేదు, 2 సార్లు వస్తాయి, అరే రారా అంటే రాకుంటే ఇంకేం వస్తుంది వాళ్ళకి? ఓపిక నశించిపోయినప్పుడు ఏం చేస్తుంది? కోపం వస్తుంది. చిన్నపిల్లలు అయితే కట్ట తీసుకొని వాళ్ళు, పెద్దోళ్ళు అయితే ఏం చేస్తారు? విననొల్లకుండే వానికి ఏ టైంలో తల్లిదండ్రుల అవసరం ఉంటుందో వానికి గుర్తెరిగి తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా? నువ్వు నాకు చెప్తున్నావా, చెప్తే విన్నావా, వినలేదు, ఇప్పుడు నేను ఎట్లా ఇస్తా అని టైంని బట్టి కొందరు తల్లిదండ్రులు రియాక్ట్ అవుతారు. మన ఇంట్లో అలా కాదు కానీ మన తల్లిదండ్రులు మనల్ని పెంచారు, వాళ్ళకి విద్య బోధనలు మనకి ఇచ్చారు, అది గొప్ప విషయం. విద్య నేను చదువుకోలేను వాళ్ళు ఈ రోజులలో ఎంతోమంది ఉన్నారు. ఆ రోజులలోనే నాన్న మనల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపి దేవుడు ఆ భాగ్యాన్ని మనకి ఇచ్చారు, అది గొప్ప విషయం. ఒక్కడ కష్టం చేస్తున్న పిల్లలు ఇంటిలా చదివిస్తున్నారు అన్న పేరు కూడా వచ్చింది. ఆ తర్వాత కొన్ని దినాలు అమ్మకి హెల్త్ బాగలేదు, అయినా నువ్వు నాన్నొక్కడే కష్టం చేశాడు, నాన్నొక్కడే కష్టం చేసి మనల్ని బలికి పంపించి చదివించాడు, అది గొప్ప విషయం. ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించాడు, కనికరించి చూపించాడు, జాలి చూపించాడు. కొన్ని రోజులు నాగుడిపల్లిలో పనిచేశాడు, కట్టమిల్లిలో పనిచేశాడు. ఆ తర్వాత దేవుని ఉద్దేశం ఏమైందో ఒక ప్రణాళిక, ఆయన ఉద్దేశం ఆ ప్రణాళిక ఏది లేనిది జరిగి గ్రామంలోనే నిలబెట్టే పని దేవుడు ఆయనకి అప్పచెప్పించాడు. అమ్మ విషయంలో కూడా చూస్తే అప్పుడు మిషన్ కుట్టేది, అమ్మ బయటికి వెళ్ళేది కాదు. మరి నా చిన్నతనాన కాలువ నాటు అన్నీ చేసింది. ఆ శరీరంలో ఏదో బీపీ థైరాయిడ్ ఉండడం వల్ల శరీరంలో బ్లడ్ నీరు పర్సెంటేజ్ ఎక్కువయ్యి శరీరంలో ఆమెకి ఒక జబ్బుగా ఏర్పడింది. ఇప్పుడు థైరాయిడ్ బీపీ ఉన్న వాళ్ళు ఆమెకు ఆ రోజుల్లో 100 ఉండే, అది డాక్టర్లకి ఎవరికి తెలియకుండా ఒక అన్ని మెడిసిన్ ఇచ్చారు కానీ క్యూర్ కాలేదు. మామయ్య అన్ని ఇట్లా చూపించారు. చివరికి ఒక డాక్టర్ చూపిస్తాక లాస్ట్ అండ్ ఫైనల్ అని చెప్పినప్పుడు అమ్మకి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆ డాక్టర్ ఆమెను చూసి అమ్మని చూసి, అమ్మ నీకేం లేదు, ఒక్కటి జీవితాంతం నువ్వు గోలు వేసుకోవాలా, ఛాయ్ తాగేటప్పుడు. ఇన్ని సంవత్సరాల అమ్మ అప్పుడు శరీరం ఎట్లా ఉండదు తెలుసా? ఏడ ఇట్లా ఉత్తితే బ్లడ్ లేకుంటే శరీరము ఇట్లా మనకు గట్టిగా ఉంటుంది. ఆమె శరీరము ఇట్లా నొంతలు పడేది. బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇట్లా శరీరం నొంతలు పడేది. పాపం వాళ్ళ శక్తి బలం లేక పడిపోయేది. నోటి మాట కూడా రాకపోయేది. తత్త నెత్తి వచ్చేది. అయ్యో ఏమైంది అని అట్లా అనుకున్నాను. మామయ్య చూపించి ఒకే డాక్టర్ అని అమ్మకున్న జబ్బులు దేవుడు బయలుపరిచి నువ్వు జీవితాంతం ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలమ్మా అని చెప్పి దేవుడు ఆనాటి నుండి నిన్నటి వరకు అమ్మ థైరాయిడ్ గోళీ వేసుకుంటూ ఆమెకు చిన్న కృప దయ కనికరాన్ని బట్టి దేవుడు ఆమెకు ఎన్నో జబ్బులు ఇప్పుడు షుగర్ వచ్చింది, తర బీపీ కూడా మామూలుగా షుగర్ గోళీ వేసుకుంటుంది, థైరాయిడ్ కూడా వేసుకుంటుంది, కంటిన్యూ వేసుకుంటుంది. ఆమెకు ఎన్నో విధాల బీపీలు, ఒకసారి బీపీ షుగర్లు ఎక్కువైనాయి, తక్కువైనాయి, డౌన్ అయిపోయినాయి. ఎన్నో విధాల మరణాపాయాలు సంభవించినవి. ఆమెకి ఉచితమైన కృప చేత దేవుడు ఆమె ప్రాణాన్ని కాపాడుకోవచ్చు. నాన్నకు కూడా ఎన్నో ఆపదలు సంభవించాయి, ప్రాణాలు కాపాడు. మన జీవితంలో కూడా ఎన్నో జరిగినాయి. మనం ఈరోజు సజీవ లెక్కలో ఉన్నామంటే
అని దేవుని ఉచితమైన కృప. బ్రతుకుట క్రీస్తే చావితే లాభం అని అపోస్తులైన పౌలు ఎందుకు అన్నాడంటే, మరి ఈ లోకంలో బ్రతికేటగా క్రీస్తు కోసమే బ్రతకాలి, చావైతే ఇంకా మరి లాభం అని చెప్పారు. అంటే క్రీస్తు కోసం బ్రతకాలంటే ఈ లోకంలో ఎన్నో నిందలు, అవమానాలు, శ్రమలు పడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతూ కొన్ని సందర్భాలు. కానీ దేవుడు శ్రమల్లో, నిందల్లో మనల్ని విడిచిపెట్టేవాడుగా ఉన్నాడు. మన పక్కే ఉంటే ఆ శ్రమల నుండి దాటి నడిపించే శక్తి సామర్థ్యము ఇచ్చే దేవుడే ఉంటాడు. అందుకే దేవుడు గొప్ప దేవుడిని కలిగి అంటే అది గొప్ప విషయం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించడానికి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడాన్ని పరిశుద్ధ నామమును బట్టి మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాను యేసయ్యా. పగటిలో మేఘ స్తంభంగా, రాత్రిలో అగ్ని స్తంభంగా ఆనాడు నాయన ఇజ్రాయేల్ ప్రజలని నడిపించిన దేవుడు ప్రభా, ఈనాడు కూడా మమ్మల్ని ప్రభా మా జీవిత యాత్రలో ప్రభా, మా కుటుంబ పరంగా కానీ మా వ్యక్తిగత పరంగా కానీ ఎన్నో ఆపదలు, ఎన్నో శోధనలు, కష్టములు, వేదనలు, దుఃఖాలు సంభవించినప్పటికీ అలసి ఉన్న వేళలో, కృంగి ఉన్న వేళలో పైకి లేవనెత్తుకుంటూ మా శరీరాలకు ఆరోగ్యం, శక్తిని బలమించుకుంటూ మన ప్రాణాలను కాపాడుకుంటూ మా అక్కరిలో పాలిభాగస్తులుగా ఉంటూ దేవా మాకు చాలిన దేవుడు అయ్యండి నడిపించుకుంటూ ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచిన దేవుడు ఎందుకు స్థితిస్తున్నాను. తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభాని పాదాల సమయంలో వినిపించుకుంటున్నాను. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, మన నాన్నని జ్ఞాపకం చేసుకో. రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చారు ప్రభా, ఎప్పుడో బతకచ్చుకోండి. నాన్నని శక్తిని బలంతో నమ్మని ఎప్పుడో బతకచ్చుకోండి. నాయన నీళ్ళు సమృద్ధి అయిన నీరు ఉండటకు కృపదయ చేయండి ప్రభా. అన్నిటికంటే ముఖ్యంగా నీరు ఉండాలంటే ఆకాశం నుండి మాకు మేఘములు కూర్చి వర్షం రావాలి ప్రభా. భూమి మీద నీరు ఉండాలంటే అది దేవుడిగా కనికరం జాలి చూపించాలి. మాపై ప్రేమ ఈ కృప దయచేయండి ప్రభా. సమృద్ధి అయిన వర్షాలు పడే కృపను దయచేయండి. సైన్స్ ప్రకారంగా నాయన నీళ్ళు వచ్చిన వర్షం రాలేని స్థితిలో ఉన్నను నాదేవా, నీ సమస్తము నీ హస్తకృత్యములే దేవా. దేవుడిగా మాపై జాలి చూపించి మంచి వర్షాలు అనుగ్రహించమని ప్రార్థించుకుంటున్నాను తండ్రి. నేను పంటలు నాటుపెట్టుకొని కనిపెట్టుకున్న బిడ్డల కోసం ఎంతో విచారణగా ఉంటారు నాయన. రైలు తండ్రి ఏదైనా పాలించి సమృద్ధి అయిన వర్షాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అదండి నా కుటుంబంలో నా భవిష్యత్తు కోసం ప్రభా గృహానికి నేను సిద్ధపడుతుండగా నాకు కావాల్సిన సహాయం, శక్తిని, బలం, కృపను దయచేయండి. నేను గవర్నమెంట్కి సేవ చేసే ఉద్దేశం ఏంటి, నీ చిత్తంలో ఉంటే నన్ను ఎన్నిక చేయండి ఆయన ప్రభా. నా స్వయిష్టం నేను నెరవేర్చుకుంటే నాకు జరగదు ప్రభా. అది నీ చిత్తంలో నన్ను ఎన్నిక చేయడానికి ఉద్దేశం ఏంటో నన్ను ఎన్నిక చేయండి ప్రభా. మిగతా కొన్ని బుక్స్ తీసుకోవాలి, నోట్బుక్స్ విషయంలో సహాయపడండి ఆయన. తమ భవిష్యత్తు విషయంలో కూడా రైల్వేకి, జాబ్కి, ఎన్టీపీసీ అప్లై చేసేటప్పుడు మార్గం సరళపరచండి. నేను మిగతా జాబుల కోసం కనిపెడుతున్నాం దేవా, ఆ విషయంలో మాకు మార్గం సరళపరచండి. మా అక్కర్లన్నీ తీర్చబడుటకు కృప దయచేయండి. మమ్మల్ని కూడా జాబులో ఎన్నిక చేయండి. మా ఇద్దరి లైఫ్ ముఖ్యంగా ప్రభా జాబులో నిలబెట్టండి. మ్యారేజ్ విషయంలో మార్గం సరళపరచండి. నీ చిత్తమే మా ఇళ్ళలో జరిగించండి. సంతోషం పరిపూర్ణం చేయండి ప్రభా. నేను నీ కాడ విన్నపించుకుంటున్నాను. నా విన్నపములు ఆలకించి జవాబును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. చర్చల కుటుంబంలో కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం వారికి కూడా జీతాలు కూడా కృపను దయచేయి ప్రభా. సహాయపడండి, సంతోషం పరిపూర్ణం చేయండి తండ్రి. నేను వారెక్కడికి తీర్చండి. ఈరోజు రాని వారి ఇంటికి వెళ్తుంది. పెద్దోడు స్కూల్కి వెళ్ళాలి, ప్రియబిడ్డను దీవించండి. విద్య బోధనలో మీరు బిడ్డ వృద్ధిల్లే కుమారుడిగా బిడ్డను ఆశీర్వదించండి. శోధన నుండి కీడపాయ నుండి బిడ్డలను కాపాడండి. నైనా దేవా కృపలో బతపరుచుకొని ప్రార్థిస్తున్నాను. ఏది జ్ఞాపకం చేసుకో. బిడ్డకు జాబ్లో ఎన్నిక చేయండి, బిడ్డని నిలబెట్టండి. అవేమైనా స్టడీ జాబ్లో బిడ్డలు త్రొట్టెలకుండా కాపాడండి.
జాబులో మంచి లైఫ్ సెటిల్ అవ్వటకు ప్రేమను దీవించాను. నేను నా కుటుంబాన్ని నీ సహస్రాలకు అప్పచెప్పుకుంటూ ప్రభా నా సబ్స్క్రైబర్ని కూడా రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాను. ప్రభా నన్ను మోనిటేషన్ వరకు వెళ్ళే కృపను నన్ను ఆశీర్వదించాను. ఇలా నరక సమయంలో అమ్మ వాళ్ళ కజలకు అన్నదమ్ములకు రక్షణ ఆనందం దయచేయండి. నీవే నిజమైన దేవుడని తెలుసుకునే కృపను దయచేయండి ప్రభా. నరక సమయంలో నాన్న వాళ్ళ నరక సమయంలో కూడా సంపూర్ణంగా రక్షణ ఆనందం పరిపూర్ణం చేయండి ప్రభా. ఆచారం అలవాటు కాదు, సృష్టికర్త అయిన దేవుని సత్యరూపమైన దేవుని సంపూర్ణంగా తెలుసుకునే కృపను దయచేయండి. మళ్ళీ ఈ గ్రామాన్ని కృపలో బతుకొచ్చుకోండి. ఆయన సమృద్ధి అయిన వర్షాలను గురించి ఈ నామానికి ఘనత తెచ్చుకో ప్రభా. ఉచితమైతే లోన్ అప్రోచ్ అవటకు నన్ను దీవించండి ప్రభా. మరి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న అన్ని సమస్యలు సాల్వ్ అవ్వటకు కృప దయచేయండి. ఆయన ప్రేమతో పంపిన ప్యాకేజ్ రిసీవ్ చేసుకునే బట్టి మార్గం సరళపరిచి సహజ విషయంలో కృప దయచేయండి ప్రభా. సత్పులకి వెళ్ళి సర్టిఫికెట్ తెచ్చుకునే కృపను కూడా మాకు అనుగ్రహించండి. నేను ఇలా నా కుటుంబాన్ని సహస్రాలకు చెప్పుకుంటూ నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్థితిస్తాను. నేను ఎక్కడి ఆతో పూజిస్తూ ఆరాధించుకుంటూ సమయం జీవించి ఆశ్రయించును. నా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసు నామములో అతి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియ అనంతం నాశనమగునుగాక.